బ్యాక్ టు న్యూస్. మీరు బైక్ మీద వెళ్తుంటే చిరుత వెంట పడడం చూసుంటారు. కానీ నిజామాబాద్ జిల్లా టానాకలాన్ శివారులో ఓ బైకర్ వెంట చిరుత పడింది. వింటుంటేనే గుండె జుల్లుమంటుంది కదా. అలాంటిది ఆ సీన్లో ఉన్నోడికి అన్నీ ప్యాక్ అయి ఉంటాయి. చిరుత తిరిగిన ఆనవాళ్లు అటవీ అధికారులు పరిశీలించారు. టానాకలాన్ గుట్టల వద్ద చిరుత పాదముద్రలు గుర్తించారు. చిరుత సంచారాన్ని అధికారులు నిర్ధారించారు. జానకంపేట తానాకుర్తు గ్రామస్తులు భయాందోళనతో ఉన్నారు. బోను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న రాత్రి ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ అతను విధుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, అంటే కొంచెం లేట్ అయింది. ఈవినింగ్ అవర్ 7 o'clockకి అతనికి ఇక్కడ తానాకలాన్ విలేజ్ శివార్లో అల్లీసాగర్ పార్క్ దగ్గర సబ్స్టేషన్ ఉంటుంది. ఆ సబ్స్టేషన్ దగ్గర చెడా ఉంటుంది. అక్కడ అతనికి మన లేపాడు, అంటే జిట్టపులి అంటాం మనం ఇక్కడ. ఎందుకంటే పెద్ద పులిలు అనేవి మనకు ఈ ఏరియాలో లేవు. మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులిలు లేవు. అది ఇక్కడ ఇంతకుముందు కూడా మాకు ఒక 6 months బ్యాక్ కూడా మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా రోడ్ ఇటు నుంచి అటు 2 సైడ్ కూడా ఇది బెరూన్ ఫారెస్ట్ ఏరియా కాదు ఇది, అంటే బెరూన్ అంటారు. బెరూన్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంది. అయితే అది సెంటర్లో 2 కూడా కొండలు ఉంటాయి. 2 అక్కడ థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియా అది అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది రోడ్డుకి. ఆ సమయంలో క్లర్క్ అతను వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుపడ్డదని, అతని మీదకి దాడి చేయడానికి వచ్చిందని అంటారు. అతని దగ్గర కూడా ఇప్పుడు వెళ్తాము. వెళ్ళి అతన్ని ఇప్పుడు ఎట్లా చూసినట్టు ఏంటి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ ఏరియా ఇప్పుడు మేము పొద్దు నుంచి గాలిస్తున్నాము. ఇక్కడైతే ఏమో అనుమానాలు మాకు ఏమో అనిపించాయి. అంటే ఇక్కడ మొత్తము రాకీ ప్యాచ్ ఉన్నది. ఇది ఇక్కడ ట్రాప్ కెమెరాస్ కానీ కేజెస్ కానీ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాము. ఎందుకంటే ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా చాలామంది భయపడుతున్నారు. మేము కూడా లోకల్ విలేజర్స్కి అంటే ఏం చెప్తున్నాం అంటే, కొంచెం దయచేసి మీరు నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ, అది ఎక్కువ నైట్ టైము మార్నింగ్ అవర్సే ఫుడ్ కోసం బయటికి వెళ్తుంది. ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళదు. కాబట్టి ఎవరు వెళ్తే గుంపులు వెళ్ళండి. ఎటువంటి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ నా నంబర్ చెప్తాను, షేర్ చేస్తాను అందరికీ. మేము కూడా ఒక 10-15 days కంటిన్యూగా మానిటర్ చేస్తాం. ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒక టీం పెట్టి మళ్ళీ మా ఏదైతే ఉందో ఇలా ఇమీడియట్గా ఆఫీసర్స్కి రిపోర్ట్ చేసి వాళ్ళ సలహా ప్రకారం ఎట్లా చేయాలో మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు గ్రామస్తులు ఏమంటున్నారు చిరుత సంచారానికి సంబంధించి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎడిపల్లి మండలం టానాకలాన్ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వెంటాడిందని చెప్పి కూడా చిరుత వెంటాడడంతో ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నిన్న సాయంత్రం 7:30 సమయంలో వెళ్తున్న సందర్భంలో చిరుత వెంబడించిందని చెప్పి కూడా ఆయన అప్పటికే చిరుతకు సంబంధించి వెళ్తున్న సందర్భంలో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అంతేకాకుండా చిరుత తిరిగిన ఆనవాళ్లు పరిశీలించారు అటవీ శాఖ అధికారులు. టానాకలాన్ గుట్టల వద్ద చిరుత పాదముద్రలను గుర్తించారు. ఇప్పటికే పాదముద్రలను స్వీకరించి దాన్ని హైదరాబాద్ కి రిపోర్ట్ పంపించారు. అక్కడి నుంచి ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. చిరుత సంచారాన్ని నిర్ధారించారు అధికారులు. అయితే భయాందోళనలు ఎవరైతే జానకంపేట తర్వాత ఇటు టానాకలాన్ కావచ్చు ఆ సంబంధించిన గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళన గురుతున్నారు. గతంలో కూడా ఇక్కడ చిరుతపులు ఉన్నాయి, అలాగే ఏదైతే ఎలుగుబంట్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ బోను ఏర్పాటుతో పాటు అన్ని కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన తర్వాత నిన్న 7:30కి అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీ స్వయంగా చూసి ఆ బైక్ పై వెళ్తున్న సందర్భంలో ఆ చిరుత వెంబడించిందనే కోణంలో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నిన్న అటవీ శాఖ అధికారులు నిన్న రాత్రి నుంచి కూడా గస్తీ చేపట్టారు. మొత్తం అంతా జల్లెడ పడుతున్నారు. దానికి సంబంధించి చిరుత పాదముద్రలు గుర్తించారు. ఆ పాదముద్రల్ని హైదరాబాద్ పంపించారు. దానికి సంబంధించిన ఫొటోస్ సంబంధించిన ఏదైతే ఆ సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కూడా సీసీ కెమెరాలు ఎక్కడ కూడా రికార్డ్ కాలేదు. కేవలం ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దానికి ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటుందని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఆ అటవీ ప్రాంతం అంతా కూడా ఆ చుట్టుపక్కలలోనే మొత్తం, అంటే అక్కడ అలీసాగర్ వాటర్ ఉంటది కాబట్టి ఆ వాటర్ తాగేందుకు చిరుతపులు సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం సమయంలో ఎవరైతే అటవీ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత శివారులో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే బయటకు రావద్దు. ఒకవేళ వస్తే కనుక ఏమైనా ఎమర్జెన్సీ సమయం అవసరమైతే కనుక కనీసం 3 నుంచి 4 తిరుగుతూ వెళ్ళాలి తప్ప ఎవరు కూడా ఒంటరిగా రావద్దని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు క్లియర్ గా
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఆకలితో వచ్చింది బయటకి కేవలం ఏదైతే ఆహారం కోసం సుమారు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు చిరుత సంచరిస్తూ ఉంటుంది. కానీ ఏదైతే నిన్న సాయంత్రం సమయంలో అంటే కేవలం వెలుతురులో బయట కాదు, చీకట్లోనే చిరుత బయటకు వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఎవరు కూడా సాయంత్రం సమయంలో బయటకు రావాలని చెప్పి అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పాదముద్రలకు సంబంధించి చిరుత సంబంధించిన పాదముద్రల్ని హైదరాబాద్ పంపించారు. చిరుత పాదముద్రలు ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాజేష్.